హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం ఈ విజువల్స్ లో చూస్తున్నాము. సాధారణంగా కూడా పీక్ అవర్స్ గా మనం ఈ అవర్స్ ని చెప్పుకోవచ్చు. 6 గంటల నుంచి దాదాపు 9-9:30 వరకు కూడా హైదరాబాద్ రోడ్ల మీద ఇలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది వాళ్ళ వర్షం కారణంగా కూడా ఆ టైంకి రోడ్ల మీదకి రావాల్సిన వాళ్ళంతా కూడా కాస్త వాయిదా వేసుకున్నారు. వర్షం తెరిపించిన తర్వాత రోడ్ల మీదకి వద్దామని చెప్పి. సో ఇప్పుడు ఎప్పుడైతే వర్షం కాస్త తగ్గిందో ఇప్పుడు రోడ్ల మీద పూర్తిగా వాహనాలను ఇచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరింత సమాచారంతో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? ఓవరాల్ గా ఏ స్ట్రెచ్లన్నీ కూడా పూర్తిగా జామ్ ప్యాక్డ్ గా మనకు కనిపిస్తున్నాయి. సో ఒకవేళ వాహనదారులు రోడ్ల మీదకి ఇప్పుడు రావాల్సిన పరిస్థితి ఉంటే ఎంతసేపు పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం? రోడ్ల మీదకి వచ్చి ఫ్యూయల్ ఖర్చు పెట్టి గంటల తరబడి అక్కడ వెయిట్ చేసే కంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోయి కాస్త బెటర్ అయిన తర్వాత రోడ్ల మీదకి రావడం సేఫ్ ఏమోనని నాకు అనిపిస్తోంది. వాట్ డు యు సే? సో ఇప్పుడైతే హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పుడు పంజాగుట్ట నుంచి అదేవిధంగా అమీర్పేట, దీంతోపాటు ఏదైతే ఖైరతాబాద్ సర్కిల్, లకిడి కప్పులు ఈ మీదుగా వెళ్లాల్సిన వాహనాలు కావచ్చు, చాలా స్లోగా మూమెంట్ వెళ్తున్న సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వర్షం కురిసిన ప్రతిసారి కూడా హైదరాబాద్ మహానగరంలో దాదాపు 141 ప్రాంతాలను వాటర్ స్టాగ్నెట్ ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ వరద నీరు స్తంభించిపోవడంతో మ్యాన్ హోల్స్ ఎక్కడ అంటే లెఫ్ట్ సైడ్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి. దీని కారణంగా అందరూ కూడా రైట్ సైడే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడొచ్చు మనం ఈ హైదరాబాద్ మహానగరంలో ప్రతిసారి కూడా వర్షం పడిన ప్రతిసారి కూడా మేజర్ సమస్య మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య. ఈ వరద నీరు స్తంభించిపోవడం, అక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటారన్న భయంతో ట్రాఫిక్ మొత్తం కూడా చాలా స్లో వెళ్తుంది. ఇమ్మీడియట్గా అంటే 10 నిమిషాల్లో ఇండ్ల గమ్యస్థానాలకు చేర్చుకోవాల్సిన వాహన చోదకులు మొత్తం కూడా వారు దాదాపు గంట పాటు ట్రాఫిక్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా స్లో మూమెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు నిన్న చూసుకుంటే ఇక్కడ మన ఏదైతే అమీర్పేట సర్కిల్ ఉందో అక్కడ మొత్తం కూడా ఒక చిన్నపాటి చెరువులా తయారైపోయింది. అక్కడ వాటర్ మొత్తం కూడా ఫ్లో అయ్యే పరిస్థితులు లేవు. ఇక ఒక్క ప్రాంతంలో ఇంపాక్ట్ పడితే దాని ప్రభావం ప్రత్యక్షంగా అలా ఉంటే పరోక్షంగా మిగతా ఏరియాలో ట్రాఫిక్ ఇంపాక్ట్ చూపుతుంది. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ వస్తుంది. మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం వాటర్ లాగింగ్ క్లియర్ చేయడానికి దాదాపు 430 మంది సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ తరఫున కూడా దాదాపు 250 మంది టీమ్స్ మొత్తం కూడా రంగంలో దిగి క్లియర్ చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ఎల్బీ నగర్, అదేవిధంగా ఉప్పలు, దీంతోపాటు ఖైరతాబాదు, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, దీంతోపాటు హైటెక్ సిటీ ప్రాంతం, అదేవిధంగా కుత్బుల్లాపూర్ మొత్తం ఏరియాలో చాలా చోట్ల భారీ వర్షానికి వాటర్ స్టాగ్నేట్ కావడం, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కావడం, ఇదే సమస్యలు కొనసాగుతున్నాయి. చాలా స్లోగా మూమెంట్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అంత సేఫ్ కాదు. ఇంకొక 1 అవర్ తర్వాత బయటకు వస్తే మేలు అన్నది ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మొత్తం మీద దీంతోపాటు ఈరోజుతో పాటు రేపు కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఎల్లుండి మరీ భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మొత్తం కూడా వాకప్ చేస్తున్నారు. అన్ని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో 6 జోన్ కమిషనర్లు మొత్తం కూడా అలర్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. సో అది ప్రస్తుతం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రోడ్ల మీద మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా పూర్తిగా వాహనాలు నిలిచిపోయి చాలా నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఇవాళ కురిసిన భారీ వర్షం తర్వాత హైదరాబాద్ రోడ్ల మీద ట్రాఫిక్ సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది. ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు తమ గమ్యస్థానాలకి సాధారణంగా అరగంటలో చేరుకునే వాళ్ళంతా కూడా గంటకి పైగానే ఇంకా రోడ్ల మీదే పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎంతసేపటికి తమ ఇళ్లకి చేరుకుంటారో అన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటి ట్రాఫిక్ జామ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా రోడ్ల మీదకి రావాలనుకుంటున్న వాళ్ళు కాస్త ఆగడం ఉత్తమం అని చెప్పి కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ అయింది, కొన్ని చోట్ల ఎక్కడ రోడ్ల మీద నీరు నిలిచిపోయి కనిపించకపోయినప్పటికీ ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కాబట్టి రోడ్ల మీదకి వచ్చే ముందు కాస్త ఒక్కసారి ఆ ప్లేసెస్లో ట్రాఫిక్ సిచ్యువేషన్ని ముందుగానే తెలుసుకుని ఆ తర్వాత రోడ్ల మీదకి రావడం సేఫ్ అని చెప్తున్నారు అధికారులు.